పుస్తకం లేదు అని చెప్పి రాష్ట్ర నాయకుడు తాడిశెట్టి క్రాంతి కుమార్, నువ్వు కడవలేదు, వెనకెక్కడ ఉన్నావు, సారీ ఏమనుకోద్దు, రా నా రేపు అనుకుంటా. నిన్న రాజేష్ ఖన్నాను మా యాదరెడ్డి అన్న ఫోన్ లేకుండా చేసిండ్రు తీర్థ టూర్. సో నేను కూడా భగత్ సింగ్ సమాధ్ దాకా నేను అమృత్సర్ పోయి అమృత్సర్ నుంచి అక్కడ పోతే మా ట్యాక్సీ అప్పటిదాకా నాకు మాకు మర్యాద ఇవ్వలే, మా పోయిన టీం కు మర్యాద ఇవ్వలే, బయటికి రానని చెప్పిండు. కానీ హుసేన్ వాళ్ళ ఆల్మోస్ట్ బార్ అవతలు ఉంటది, అక్కడ పోయిన తర్వాత అది పోయి చూసినాక మీ అసలు పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు ఇంత దూరం వచ్చి గీడికి వచ్చిర్రా, ఇప్పటి వరకు నేను 15 ఏళ్ల నుంచి నేను ట్యాక్సీ నడుపుతున్నా కానీ ఎవరికి ఇంత దూరం రాలేదని చెప్పి. ఇవాళ వాలర్ టూరిజం అంటే శౌర్యయాత్ర చేసేటోళ్ళని కూడా చూస్తే కూడా సమాజంలో ఎట్లా కూడా ఇంకా బతుకున్నది. ఇవాళ ఇది యువతరానికి అంటే ఇక్కడ వచ్చుడు చాలా తక్కువ మంది వచ్చారు చెప్పారు క్లియర్ గా. కానీ ఇలా ఊర్లలో పోతే చిన్న షిఫ్టీలు ప్రమాదం ఏమి ఏర్పడుతుంది అంటే గాంజాయి. యువ దేశం మనది, ప్రపంచంలోనే యువ దేశం మనది. ఒక 15 ఏళ్ల వరకు మొన్న ఒక మీటింగ్ కు నేను జడి లక్ష్మీనారాయణ గారు పోయి మాట్లాడే క్రమంలో ఆయన చెప్తుండే పెట్టుకొని పోదామని వచ్చిన అగ్గి పూల జాడల్ల పోరాట జెండాలే అండమాన్ సెల్యులార్ జైల్లో పోయి చూసిన తర్వాత నా అభిప్రాయంలో, నా వ్యక్తిత్వంలో ఒక 0.1% అన్న మారింది. వాళ్ళ త్యాగాలు ఎన్ని రోజులు జైళ్లలో ఉండి ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు జైళ్లలో ఉంటారు. 40 నాకు అర్థం కాదు. ఇక్కడ ఆయన ఎంగు ఎప్పుడు వికాల హిమాలయాలన్నా 10 గంటల దాకా కొనసాగుతాయి అని చెప్పి ఎవరు కూడా పోవద్దని చెప్పి పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకు పీసిలేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అనుకుంటా విన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా బతుకులు మారుతాయేమో ఒక ఆశ ఉండే, కానీ లేదు. త్యాగాలు అదేందో నాకు అర్థమవుతలేదు, కానీ త్యాగాలు సమయం కావచ్చు, జీవితం కావచ్చు, ప్రాణ త్యాగం కావచ్చు, ఆ త్యాగాల వారసత్వాలు ఇటువంటి పిఎన్ఎంఓలు కావచ్చు, కళాకారులకు వీళ్ళకి మిగిలిపోతుంది. కానీ భోగాలు మాత్రం తరాల నుంచి కొంతమంది రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, కొంతమంది బ్యూరోక్రాట్ల చేతులల్లా ఉన్నది. కాబట్టినే ఇవాళ మన పరిస్థితి ఉన్నది. ఎక్కడ ఏ కాలం ఎప్పటి నుంచి వాళ్ళ వారసులు మళ్ళీ 69లో చనిపోయిన కావచ్చు, మళ్ళీ మొన్న చనిపోయిన కావచ్చు, వాళ్ళ తర్వాత స్థానంలో ఉన్నది ఎవరై అంటే కేవలం కళాకారులే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే శాసనాలు చేసేటువంటి శాసన సభలలో ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, కింద కూర్చొని వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, మళ్ళీ లోపల పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మళ్ళీ వేస్తారు 10 కొట్టదాకా. అంటే సమాజం పట్ల, నాగరిక వ్యవస్థ పట్ల కావచ్చు, జనం పట్ల కావచ్చు, వాళ్ళ జీవన విధానం పట్ల కావచ్చు, ఎక్కడో వాళ్ళ లోపల ఒక త్యాగ బుద్ధి ఉన్నది. కాబట్టినే వాళ్ళు ఇట్లా రోడ్ల మీద కానీ ఎక్కడైనా నాటకాలు వేసే కాడికి వచ్చినాయి. ఇటువంటి వాళ్ళు శాసనాలు చేసేటువంటి శాసన సభలలో కనుక పోయి కూర్చుంటే, వీళ్ళ ప్రతినిధులను పోయి కూర్చుంటే ఈ సమాజానికి న్యాయం జరుగుతుందని ప్రగాఢంగా నమ్మేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు నేను కూడా మీ కులమే. మా నాయన కూడా వీధి నాటకాలు వేసేది. నేరెళ్ళ వేణుమాధవ్ గారు మా నాయన చెప్పేది సమితి ప్రెసిడెంట్ ఉండి కూడా నాటకాలు వేసేది. ఆయన ఏసీ 15 అంత జోల పట్టి తీసుకుపోయిన సమితి ప్రెసిడెంట్ కనుక మిగతా 80% అభివృద్ధి పనులన్నీ అంటే ఎట్లా చేయగలుగుతారని ఈ నాటకాల కాడికెళ్ళి ముచ్చలెత్తనారు గారు వస్తున్నారంటే జనం వచ్చేదట. ఇట్లా అయ్యో ఆయన వచ్చిండు కదా అని ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు చూసి అయ్యో పెద్ద మనిషి దగ్గరికి పైసలు వేయాలి కానీ చెప్పని వేసి అక్కడనే పెట్టి కౌంట్ చేసే అభివృద్ధి ఏం చేయాలి? అసలు రాలిపోతున్నారు, నేల రాలిపోతున్నారు. మందారాలు, మంచి మందారాలన్నీ నేల రాలిపోతున్నాయి. సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యక్తిత్వము, వ్యక్తులు, నిబద్ధత, నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం నేల రాలిపోతున్నారు. చూపించారు కదా మా వాళ్ళు, ఒక్కొక్కరిది పూల అమ్ముకున్నా, నీళ్ళు అమ్ముకున్నా, షాయ్ అమ్ముకున్నా, కూరగాయలు అమ్ముకున్నా, బీరకాయలు పొట్లకాయలు అమ్ముకున్నా అని. ఇగో ఇటువంటి వాళ్ళంతే. ఎడ్యుకేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అంత మాఫియా కొడుకులు మొత్తం అక్కడ పోయి కూర్చున్నారు. తరాల నుంచి త్యాగాలు చేసి ఈ ప్రాంతం విముక్తి గురించి కొట్లాడినటువంటి కుటుంబాలు ఇగో ఇట్లా ఉన్నాయి. ఇది రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండెకు పిండు, విష్ణురు కడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండెకు పిండు, గొట్టి కొమరయ్యగా వెలిసే వీరత్వము పల్లె పల్లె
నేలమ్మ ఓ నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ చదువులు చదువుకునే వరకు కోరుతున్నాం పృథ్వీరాజన్నని. వాస్తవానికి చాలా తక్కువ టైంలో నిన్న రాత్రి ఫోన్ చేసి అన్న తప్పకుండా రావాలి మీరంటే ఇంత దూరమైన భరించి అన్న మన కోసం ఇచ్చేసిండు. ఒక మాట అన్నకి లేట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుతూ ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న. మీ చాలా అద్భుతంగా యాదవ్ రెడ్డి అన్నని మేమంటూ అందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వెంటనే ఓంకార్ గారు, ఉప్పల మన్సూర్ గారు, ఒరే ఆరోగ్య కమలాదేవి, మల్లు స్వరాజ్యం గారు, ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే చదువుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, స్వర్గరహిత స్వర్గమది నేస్తమా, స్వర్గరహిత స్వర్గమది నేస్తమా. కళాకారులని ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఎవరు అంజలి ఘటించి పాడదమి శ్రమిక వేద చరిత, అంజలి ఘటించి సదా చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన గోరు తెలంగాణ, మీ స్మృతుల్ మరపురావు, మీ విధానము చారి బ్రతుకునామా బయలుదేరింది, పిల్లవారింది, బ్రతుకునామా బయలుదేరింది, అనువు నీతిని వెక్కిరించగా గడవ ఒకటి బయలుదేరింది, గడవ ఒకటి బయలుదేరింది, గడవ ఒకటి బయలుదేరింది. తమర వీరులకు హృదయమున మీ చరిత్రలు, హృదయమున మీ చరిత్రలు పదిలమా చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన గోరు తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన గోరు తెలంగాణ, వీర తెలంగాణ, గోరు తెలంగాణ, పిలుస్తుంది మన వీర తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన గోరు తెలంగాణ. ఆడోళ్ళకు, మగోళ్ళకు, అటుగానోళ్ళకు, ఇటుగానోళ్ళకు
ఈ చెప్పేది ఏమంటే మన ఊరి దొరగారు పొలం పనులు పూర్తయ్యేంత వరకు ఎవరు కూడా వాళ్ళ సొంత పనులు పోకుండా మన దొరగారు పనులకి వెళ్ళాలో. ఉయ్యాల 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 ఎదురు తిరగొద్దు, కూలి అడగొద్దు. అర్థమైందా? నా కొనకల్లా ప్రజల బ్రతుకుకే అయ్యా నమస్కారం. నమస్కారం. ఏదో అర్జెంట్ పని పిలిపిస్తే తినడం మానేసి వచ్చా. అసలు విషయం ఏంటి? ఏముంది కర్ణం నువ్వు చెప్పినావు చూడు సిత్తు గట్ల గ్రమని ఎల్లిగాని మల్లిగాని పంపా వాళ్ళే మంచి పని చేసిండ్రండి. చిచ్చులు కట్టుండ్రా అంటే నక్కరా చేయబట్టి బద్మాసుకుంటా. అర్థం కాలే జర సమాచారం కానీ చెప్పు. అదేనండి, ఆ ధర్మాపురం రైతు రావనుండా అప్పు తీసుకెళ్ళేటప్పుడు కట్టాల కట్లే తీసుకొని పైన తిరిగి కట్టండి నక్కరా చేయబట్టే. అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం. అరే ధర్మపురం పోలే ఎట్లా పడతాయి శిస్తు కట్టమంటే నక్కలు చేస్తున్నమాట. నీ భాగవతం నాటకాలు నా దగ్గర కాదురా. శిస్తు కడతావా లేదురా? కట్టలేవురా? అరే శిస్తు కట్టిన దగ్గర నాకు పడుతుంది వంగ పెట్టి పడగొచ్చండ్రా. నీ సంగతి ఏంద్రా? అంటే నీ గడ్డికి తప్పు లెక్క రసమర కనిపిస్తుంది. అరే నాకు కట్టాలి, అది నీ ఇష్టం, అది నా ఇష్టం. నా కొడుకులు శిస్తు కట్టినాక పెట్టడా? అరే నా కొడుకుల్ని గట్ట ముందు హద్దులేని పన్నులతో విరిగే రైతు వెన్నులు పూట పూట పస్తులు ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి. ఇది నిజాము పాలనలో
నీ బిడ్డ పెరిగి అప్పు తీసుకోబోతుంది, కట్టడం తీసుకోబోతుంది. అప్పు మీద అప్పు పెరిగింది కానీ ఇంతవరకు అప్పు అయితే అర్థం చేయలేదు. అది ఒడ్డీకి సరిపోలే, అస్సలు అట్లనే ఉంది. అదే సంగతి. వీడి గడిపోయేందుకు అవుతాడండి. ఆనాడు ఈయన సంపాదించిన నల్లరే గడి 2 ఎకరాలు గట్టి అట్లనే ఉంది అట ముడి. అయితే ఈ జన్మకు కాపు తీర్చలేదు కానీ ఇంకా 2 ఎకరాలు మన పేద కష్టం కాయించు. భూమి గుంజుకుండ్రు భూవా గుంజుకుండ్రు మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు కుట్ర చేసి నన్ను కూలోని చేసిండ్రు కూలోని చేసిండ్రు నరే భద్రాన్ని గోయిలో కూర్చొని కూర్చోండి. పెళ్ళై కాదురా. చిన్ని చిన్ని దానమే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా చిన్ని దానమే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా కష్టం చే పెళ్లి కాగలకి తరుణి కావాలని తెలియదే అది చెప్పాలా? అయ్యో ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో ఈ తొలల పాలనలు ఈ రాక్షస రాజ్యములు ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో ఆ నైజాం పద్ధతి కాదు. ఆ నైజాం నమ్మిన పట్టు ఈ ధోరణి జాగిరి కాదు. ఈ నరూప రాక్షసుల వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది. ఆ సంఘంలో మనంతా చేరి వాళ్ళ సంగీతంతో ఏ ప్రతిలో కూలన్న